దా సోడానన్న ఏమన్నా తాగేదా మన ఎక్కడ ఉంది? ఇక్కడ ఏమో ఇక్కడ ఏడుంటా తెలియదు. ఇక్కడ చూద్దాం. ఎక్కడ చూస్తా? మళ్ళీ మీ సార్ ఫోన్ చేస్తాడా? నేనే ఫోన్ చేసి ఎంతసేపు పడుతా నేనే కనుక్కొని నాని బాబు డ్రింక్ ఇప్పిద్దామని చెప్పేసి జూబిలీ హిల్స్ చూడండి ఎంత ఎత్తుగా ఉందో, అది చూడు ఎంత డౌన్గా ఉందో. కొండలు ఎక్కిస్తాడు అన్నమాట. ఇది పొట్టేదైతే ఉందో అది కరిగిపోవాలి. ఇప్పుడు షాప్ లేదండి, షాపు దగ్గరలో లేదు, ఒక్క షాప్ లేదు. ఏదైనా బుక్ అది ఆర్డర్ పెడదాం అంటాడు, డ్రింక్ ఆర్డర్ పెడతాడంట. ఆర్డర్ పెడదామన్నా? అది సంగతి కాదన్నా. ఇది అంటే సగం దాకా తాగి పడేస్తారు, కానీ సిగరెట్ కొనదాకా తాగుతారా తాగరా? వీడేమో సగం దాకా తాగి పడేసి తాగినా కాదండి. చూడండి బాబు, అన్న ఏదన్నా సాయం చేయండి అని వచ్చాడు. ఈయన చూడండి ఏం చేస్తున్నాడు. చేస్తే సాయం చేయాలి. అక్కడ కూర్చుని ఇంటికాడ హారతి క్లాస్ వేగుతుంటే అక్కడ మనం చూసారు, వీడియోలో చూసుంటారు. ఇప్పుడు కాదండి, మనోడు ఏంటంటే ఇప్పుడు కడప అంట. అయితే హైదరాబాద్ వచ్చిండు అన్న అని రోడ్డు మీద కలిసిండు. మంచిగా టీషర్ట్ మంచిగా నాలాగానే ఉన్నాడు. స్టైల్ హెయిర్ స్టైల్ బాగుంది. హాయ్ చెప్పరా, ముందు హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. పైసలు సిగరెట్ ఇప్పిస్తాం చెప్పు. అయితే మంచిగా మాట్లాడుతున్నాడు. పైసలు ఇస్తాం మేము. అనిల్ అని ఏమంటుండు, బాపట్ల వస్తావా, మంచి జాబ్ పెట్టిస్తుంది ఇది అని అంటుండు. అప్పుడే నేను ఆగన్నా అని అన్నా. అంటే వాడు వస్తాను అన్నాడు. నాకు ఆగన్నా అని అన్నా. ఆగానే ఏ సిగరెట్ తాగినామని అడిగినా. అంటే కాదు, నాకు స్మెల్ వచ్చింది. నాకు అటువంటి మనకు దోస్తులు ఉంటారు కదా, తెలిసిపోతుంది. ఏ సిగరెట్ తాగినామని అడిగినా. అంటే వాడు ఏదో తాగిన సగం తాగి పడేసింది అన్నాడు. ఈ సమాజంలో ఇప్పుడు ఎవరన్నా సగం సిగరెట్ తాగిన వాళ్ళు సగం సిగరెట్ తాగి ఎవరు పడేయరు. ఎందుకంటే అది 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. దూది ఎక్కడ వరకు అక్కడ పీల్చి పడేసారన్న. లేక కావాలంటే నువ్వు బీడీలు ఉంటాయి కదా తాత వాళ్ళు, అదంటే చిన్న ఉన్నప్పుడు తాగి పడేస్తుంది. మనము చూద్దామని ట్రై చేస్తుంటే, నేను కూడా ట్రై చేసాను చిన్న ఉన్నప్పుడు. అదొక సొప్పకట్టే తెలుసా, కంది కట్టే. దాంట్లో ఓలు ఉంటే దాంట్లో లూట్ ఉంటుంది. కానీ అట్లాంటివి చేసినా కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా మన సిగరెట్ అనేది సగం దాకా తాగారు. ఇంకంతా సగం తాగి పడేసి దొరికిందంట, తాగిందంట. నేను లెంకుతాన్నా ఇప్పుడు. సగం సిగరెట్ ఏదో దొరికింది అనుకో, మీకు 200 ఇచ్చి పంపి తీసుకెళ్ళి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇంతకీ డబ్బులు అడిగేస్తున్నావు లేదా అన్నాడు. నేను 10 రూపాయలు అది కాదు, 10 రూపాయలు ఇస్తా. వీడు ఆడికెళ్ళి వస్తుంటే బంజారా 2 నెంబర్ 12 ఆడనేమో ఒక చిన్న పాన్ షాప్ ఉన్నది. పాన్ డబ్బా అంటే ఒక రిక్షా మీద పెట్టుకున్నాడు సిగరెట్. వీడు ఆడికెళ్ళి ఆయన దగ్గర 10 రూపాయలు ఉన్నట్టు సిగరెట్ తాగి వచ్చిండు. మళ్ళీ నేను 10 రూపాయలు ఇచ్చి ఇక్కడ ముంగట ఇంకోటి ఉన్నది, ఆడపోయి తాగుతాడు. మళ్ళీ ఆడ ఇంకోటి అడుగుతాడు. నేను మరి ఏడికి పోతాడు మళ్ళా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. ఆగరా రే తమ్ముడు, ఆగరా రే, రా ఇస్తాడ్రా. అదండి మ్యాటరు. చాలా మంది కూడా మన హైదరాబాద్కి వచ్చి పిల్లలు ఇట్లనే చెడిపోతున్నారు. మన తప్పిపోయి కూడా చాలా మంది వస్తారు. అన్న మొన్న నవీన్ రెడ్డి ఏదో సంఘటన జరిగింది. అమ్మాయి కోసము హైదరాబాద్ అంటే వాడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఏడుకో వచ్చిండు, లేదా నల్గొండ నుంచో ఏడుకో వచ్చిండు, హైదరాబాద్ వచ్చిండు. వాడిని మంచి సీరియల్ దాపి మందు దాపి ఒక అమ్మాయి కోసము చంపేసింది. వైరల్ అవుతుంది. నల్చెల్లి యూట్యూబ్ లో సెర్చ్ చేసిండు అన్న, ఎట్లా చంపాలి ఎట్లా అని. వాడు చంపాడా? ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేసారు. ఫస్ట్ నువ్వు లవ్ చేసినావు ఒక అమ్మాయి, నువ్వు లవ్ చేసినావు. తర్వాత ఏమైందంటే నేను లవ్ చేసిన. అంటే నేను ఫస్ట్ నిన్ను చూసింది, తర్వాత 3 రోజులకి నన్ను చూసి.
నవ్వు రావట్లేదండి, నటిస్తున్నా. 2:20 అయింది. ఖమ్మం అయితే వచ్చాం అనమాట. ఖమ్మంలో కొంపలు అయ్యి అదే ఇల్లు అన్ని బిల్డింగ్లు. ఇదిగో ఇప్పుడు మన బెడ్ వచ్చేసరికి ఇదే అనమాట, కార్లోనే. అదండి సంగతే. నిద్ర అయితే ఫుల్గా వచ్చేసింది. ఒక చోట ఆపి 10 నిమిషాలు అక్కడ నిద్రపోయా. పొరపాటున కానీ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నిద్ర వచ్చేస్తుంది. పడుకుంటారు, మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ ఖమ్మం. ఏంటంటే సంగతిలో ఎట్లా ఉన్నారు చూసారు? మొహం పుల్ల, యాప్ పుల్ల. ఇదిగో మన కారు పక్కనే చెట్టు ఉండింది, యాప్ చెట్టు పైన. ఆ పుల్ల అనమాట. ఇది అమెరికాలో $3 అంటండి ఇది. కానీ మనకి ఇండియాలో ఫ్రీ. అంటే చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో ఫ్రీ ఉండొచ్చు, కానీ అమెరికాలో మాత్రం $3 అంటది. అది సంగతే. రాత్రి అయితే హైదరాబాద్లో బయలుదేరి 240 కిలోమీటర్లు వచ్చాం ఖమ్మంకి. ఇంకా రిమైనింగ్ 220 కిలోమీటర్లు ఏముంది వెళ్ళాల్సింది. విజయవాడ నుంచి బాపట్ల మన దగ్గరికి అనమాట. అది సంగతే. ఉదయం అయితే లేచి ఇక బ్రష్ చేసి అది పుల్ల చేసి ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఫ్రెష్ అయితే టిఫిన్ చేసేసి ఎక్కడన్నా మధ్యలో బయలుదేరితే గోయింగ్ టు హోమ్. ఝాన్సీ పిల్లలు ఎట్టున్నారు చూడాలి, వెళ్ళి చూసిదే ఉందిలే, ఫోన్ మాట్లాడుతున్నాక పద్దాక. అదనమాట సంగతే. ఇంకా ఖమ్మంలో అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, 1-2 వచ్చారు. కానీ ఖమ్మంలో ఎక్కడో నాకు తెలియదు. నిన్న హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ఎక్కడ ఉన్నావన్నా హైదరాబాద్లో ఎక్కడికి వచ్చామని కామెంట్ కూడా చేశారు. కాకపోతే మనం వేరే పని మీద వచ్చాం కాబట్టి ఎవరిని కలిసేదానికి అవకాశం ఉండదన్నమాట. నాని మాత్రం చూశారు కదా, నాని మాత్రం రిస్క్ చేసి అలా వచ్చాడు నా దగ్గరికి. చాలా హ్యాపీ అనిపించింది నానిని చూడగానే. నాని చెప్పానా మీకు ఇంతకీ? నాని స్వీటీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. యూట్యూబ్లోనే పరిచయం అయ్యాడు నాకు తమ్ముడు. చాలా హ్యాపీ అనిపించింది. అది సంగతి. ఇప్పుడైతే బయలుదేరేసేసి ఇదిగో బ్రష్ చేసి మళ్ళీ చూస్తున్నాం, మొహం పొల చేసి బయలుదేరాలి. నిద్ర అయితే కొంచెం సరిపోయింది, పర్లేదు, వెళ్ళిపోతాం, ఈజీగానే లాగిచ్చేయచ్చు. అదనమాట సంగతి. టైం ఇప్పుడు ఎంత అయింది? ఇంతకీ 8 అవుతుంది. నిద్ర సరిపోక ఏం చేసిద్ది అండి సంగతి. వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సితార అయితే ఏడ్చిందంటండి నిన్న. ఎవరి కోసం ఏడ్చానా? నాన్న కోసం, నీ కోసం ఏడ్చా. ఎట్ట ఏడ్చా? వల్ల కూడా ఏడ్చా. ఏమని ఏడ్చా? వల్ల అక్కలు కూడా తీసేది. చూసారా? నాన్న ఎప్పుడు వస్తాడంట? నాకు తెలియదు. నాన్న మధ్యాహ్నం వస్తాడంట. ఎప్పుడు? నాన్న పప్పులు వస్తాడా? ఏం చెప్తాను అన్నాడు? నువ్వే ఫోన్ చేసావు, చిన్న ఫోన్తో నేను ఫోన్ చేశానా? నువ్వు ఫోన్ చేయలేదా? నువ్వు మాట్లాడలేదా? మరి నీకేం చేస్తాను అన్నాడు? నువ్వే చెప్పు. నేనే చెప్పనా? ఏం తీసుకురాడు అంటున్నానా? నానేం తీసుకురాడంట. తీసుకురామను. ఈ ఫోన్లో నాన్న తీసుకురామను. ఈ ఫోన్లో నాన్న తీసుకురామనాలా? సరే మరి. అక్కాయలు నాకు కొడదాం వెళ్ళి. ఎందుకండి టైం అయితే అవుతుంది. టైం 8 దాటిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. కర్రీ ఏంటంటే ఎగ్ ఫ్రై. నువ్వెందుకని ఇంకా జల్లు వేసుకోలేదు నాన్న? అక్కడ జల్లు వేపించుకుని రాసుకుంటున్నారు చూడు. ఈవిడ గారు రెడీ అవ్వలేదు, ఆవిడ గారు హోంవర్క్ చేయలేదు. అంతేనా సిరి? హోంవర్క్ చేయకోకుండా నేను నల్ల చక్కగా ఆటలాడి పొద్దున్నే లేచి మాస్టర్ కొడతారు నన్ను, అమ్మ నేను హోంవర్క్ రాయలేదని చెబుతుంది. అంతేనా? రాసుకోవాలా లేదా? రే గబ టైం అయిపోయింది. రే అన్నీళ్ళు అయితే కమ్మలు ఉన్నాడండి, మధ్యాహ్నం వస్తారండి. టైం అయితే 10 అయిందండి. అందరికి పని దొరికింది. మా ముఠాకైతే పని దొరకలేదు. అందరం ఇక్కడ కూర్చున్నాము. పని ఎక్కడన్నా దొరికిద్దని చెప్పి మా మేస్త్రి అయితే వెళ్ళిందండి. రావాలి, పని ఉండిద్దో లేదో. హాయ్ చెప్పండి. జనం అందరం మిరగాలకు వచ్చామండి. అందరం మిరగాల తోటలోనే ఉంటున్నాము. మీరు ఎవరైనా తప్పిపోతే జనం ఇంటి దగ్గర ఎవరు లేకపోతే
ఈ తోటలో ఉంటారండి వెతుక్కండి వచ్చి. ఏ ఊరిది? ఏ ఊరండి? బాపట్లకి కర్లపాలని మధ్యస్థానం. వచ్చామంటే మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడాలి? కళ్ళు తెరిచి మాట్లాడా? కళ్ళు తెరిచి మాట్లాడు. కూర్చున్న టైం ఎంత అయింది? వెళ్తున్నామండి తోటలోకి. ఎన్ని గంటలకండి మీరు వెళ్ళేది? 10 గంటలకండి. మరి ఏడ కూర్చున్నారండి? ఇంకా ఏం బాగా మాత్రం సైలెంట్ ఉండే అందుకే దిగారు. పని లేదని దిగులు కొన్నావా? అదే పని లేదని దిగులు కొన్నావా? మేస్త్రి మెట్ట అయితే సాధించిందండి. మంచిలాగా నాకులాగా చిన్నదైన సరే గట్టిదనమాట. అవునండి పని అయితే కుదిర్చింది. ఆట ఎక్కమంటుంది వెళ్ళాలి. పని దగ్గరకు అయితే ఇప్పుడు వెళ్ళాలండి. ఈ రోజంతా తిరగడమే సరిపోతుంది. ఇదిగో రైతు ఈయనండి. చేనిదే అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాలంట. ఈయనేమో ఆయన మీద చదువుతున్నాడు. ఎంత పని ఉండిద్దో ఉండదో అర్థం కావట్లేదు. రైట్ ఆ తోట అయితే ఇదేనండి. ఇక్కడే కాయలు కోసేది. ఎట్టకేలకి సాధించాం పని అయితే కుదిరింది ఈరోజు. ఈరోజు అయితే మిరగాయకి రేట్ లేదండి. అందుకని పాపం అని చాలా మట్టికి పని అయితే లేదు. ఎట్టయితేనేమో చివరికి పని అయితే దొరికింది. హ్యాపీ. ఇప్పుడు వెళ్ళి కాయలు కొయ్యాలి. 10:30 అయితే అయిందండి. ఇదిగో ఖమ్మం సెంటర్. టిఫిన్ చేసి బయలుదేరాలి. 200 కిలోమీటర్ల పైన వెళ్ళాలి కదా. అది సంగతి. టిఫిన్ హోటల్ బాగుంది. టిఫిన్ అటెండ్ చూద్దాం. చూడండి ఖమ్మంలో అట్ట ఎంత పొడుగుందో. ఎంత పొడుగుందనమాట. ఖమ్మంలో టిఫిన్ చేసి అయితే బయలుదేరామండి. టిఫిన్ బాగుంది. టైం చూస్తేనే 11 అవుతుంది. 11:15. ఈ టైంలో ఝాన్సీ ఏం చేస్తుందో. ఏం చేసిద్ది? మిరగాయలు కోసిద్ది. అది సంగతే. ఎప్పుడు వస్తామో తెలీదు. ఎప్పుడు వస్తాయి అందులో 200 కిలోమీటర్లు అంటే 4 గంటలు పట్టిద్ది ఆమె బహుశా నిదానంగా వస్తే. అది ఖమ్మం అయితే బాగుందండి. ఇదే లాస్ట్. ఇంకా తెలంగాణకి బాయ్ చెప్తున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ చెప్తున్నాం. మనకి ఎప్పుడు రా కమాన్ రక్తం ఏంది నీరు కాదు రక్తం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ పిలుస్తోంది. వెళ్దాం. అది సంగతి. థమ్సప్ అయితే పోసారండి. కానీ నేను మజ్జిగ ప్యాకెట్ తెప్పించుకున్నాను. థమ్సప్ తాగొద్దన్నారు మన సబ్స్క్రైబర్లు. అందుకని నేను మజ్జిగ అయితే తాగుతున్నాను. మా వాళ్ళకు కూడా చెప్పాము. అయినా సరే వాళ్ళు థమ్సప్ తాగుతారంట అండి. మేము థమ్సప్ తాగొద్దని ఆగలేకపోతున్నామండి. తాగేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాగున్నారా మీరు? భోజనం టైం అయితే అయిందండి. 2 అయింది భోజనం టైం. నిమ్మకాయ పచ్చడి కోడిగుడ్డు పొట్టు. ఇదిగండి మేస్త్రి మా అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ వచ్చిందంట. ఐస్ క్రీమ్ అయితే ఇప్పించింది. నీకు మొక్క ఇచ్చిందా? ఎందుకు ఇచ్చింది అడుగు. ఏం బాపట్ల బోర్డు కనబడగానే బాపట్ల వెళ్ళిపోతాం అనుకున్నారా? బాపట్ల వెళ్ళా. మళ్ళీ గుంటూరు వచ్చాం. భోజనం చేసేదానికి గుంటూరు వచ్చాం అనమాట. ఎడా పార్కింగ్ ప్లేస్ లేదు, ఏం లేదు. టైం చూస్తే 2:15 అయింది. ఇప్పుడు భోజనం టైము. భోజనం చేసినా కానీ ఇంటికి వెళ్తామో చూడాలి. బొడ్డమ్మాయి అయితే జల్లేమని వచ్చిందండి. ఇప్పుడు దానికి జల్లేద్దాం. ఇది
జల్ల అయితే వేసేసానండి బుడ్డమ్మకి. ఏం పేరు నీ పేరు? దుర్గా. హాయ్ చెప్పు. పాప వాళ్ళ అమ్మకి జల్ల వేయటం అంటే రాదండి. మరి నీకు రోజు జల్ల ఎవరు వేసేవాళ్ళు? మీ అమ్మమ్మ వేసిద్దా? బాగుండే జల్ల. వెళ్ళిపో, మిరగాయలు కొయ్యాలి. నా గిన్నెలో మిరగాయలు వాళ్ళు చూస్తే తిడతారు. పాపం పిల్ల జల్ల వేసుకోలేదని చెప్పానని జల్ల అయితే వేసానండి. చిన్నపిల్ల కదా, కొంచెం బాగాలేదు పిల్ల చూడడానికి. ఇప్పుడు నీట్గా ఉంది. దూనేది బాయ్ బాయ్ చెప్పు. వెళ్ళిపో. అంటే ఏంది నాకు తెలియదు. టైం చూస్తే ఎంత అయింది? 6:30 అయింది. ఇప్పుడు వచ్చాం అనమాట. అంటే కారా ఇంటి దగ్గర మన తమ్ముడు కొంచెం ముందు ఉన్నాడు అనమాట. వాడిని తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు. నిన్న 6:30కి వస్తే ఇవాళ 6:30 అయింది. అంటే ఎన్ని గంటలు? 24 + 12 ఎంత లెక్కేసుకోండి. మన తమ్ముడు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను నేను నుంచి. యాక్చువల్లీ ఈ కార్ వేసుకెళ్ళాలి, లగేజ్ ఉందని చెప్పి ఆ పెద్ద కార్ వేసుకెళ్ళాం అనమాట. తమ్ముడు ఏం సంగతులు? మై బాయ్. ఇటువంటి పిల్లలకి పుచ్చకాయ తీసుకుందాం. పోయా మోసం అనకుండా మంచిగా తీసుకున్నాను, ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి కాయ చాలా బాగుంది. మా సితార్ గడు బాగా తింటాడు. పెట్టేసేయండి అందులో. ఇదిగోండి పెద్ద పుచ్చకాయ అయితే తీసుకున్నాను. ఇది 6 కేజీలు అంట. ఉంది. మేము 5 కేజీలు తిన్నా, ఇంకో కేజీ మిగిలిపోయిద్ది. అది ఓకే. ఇది ఇట్లా ఉంటే సగం దూరం వచ్చిన తర్వాత లోపల లైట్లు వేసానండి. చూడండి, దొంగలు చేసిన పని. ఇటు పక్క ఒక లైటు, ఇటు పక్క ఒక లైట్, 2 లైట్లు పీకి వెళ్ళిపోయారు. చీకటి కొంత, లోపల లైట్ లేదు, ఏం లేదు. పాపం తమ్ముడి దగ్గర ఏమో ఫోన్ కూడా లేదు, లేకపోతే వాడన్న ఫోన్ చేసి చెప్పేవాడు. పాపం తమ్ముడి దగ్గర ఏమో ఫోన్ కూడా లేదు, లేకపోతే వాడన్న ఫోన్ చేసి చెప్పేవాడు. బాధగా ఉంది. 2 లైట్లు పీకి వెళ్ళిపోయారు. 50 రూపాయలు అయితే 2 లైట్లు వచ్చాయి. మరి వాళ్ళకి ఎందుకు అంత ఆనందం? ఓకే సరే వెళ్దాం. తమ్ముడికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్స్ తమ్ముడు. వాళ్ళు లేకపోతే లేనట్టే, అందుకనే. ఎవరెవరెవరు సితార్ గడు వస్తున్నాడు. నేను ఫోన్ చేస్తే పడుకుందని చెప్పింది. ఓరు అమ్మా, చిరక్క కొడుతుందా? నువ్వు నిద్రపోయావంటగా? ఏమా నిద్రపోయావంటగా? ఓ అన్సిగాడు వచ్చాడు, మిల్కీ వచ్చాడు, సితార్ గడు వచ్చాడు. నీకేం తెచ్చింది తెలుసా? ఏం తెలుసు? ఏం తెచ్చాను నీకు? ఏముండే? నీ తలకాయ మీద ఉంది. తలకాయ మీద ఉంది. పుచ్చకాయ తెచ్చా, చూడలేదు నువ్వు? తీసుకెళ్దాం, తీసుకో. మొయ్యలేవా? ఇదిగో. నాకు తెలియదు. తెచ్చుకో లేకపోతే మానేసి. హన్సీ తెచ్చిద్దా? నువ్వు కూడా పోయలేవా? దండి తెత్తరా. అబ్బో సిరి కూడా వచ్చిందండి. పదండి. ఏం నవ్వుతున్నావు? ఏంది? హలో ఝాన్సీ రాణి, మాట్లాడు. మాట్లాడవా? ఏంది? పుచ్చకాయ నీదా? అందరికి మరెవరికిత? అంతలో కాయ నీ అంత ఉంది. అది గంటలు తోమేటప్పుడు మాట్లాడున్నావు, ఏదో మాట్లాడి ఇప్పుడు. అంటే అదొక రకమైన సంతోషం, మాటలు రావన్నమాట. సరే కాయ పోయి పిల్లలు రెడీగా ఉండదు. ఇదిగో నంబర్ 1, నంబర్ 2. నంబర్ 2కి జ్వరం వచ్చింది, కొంచెం ఎందుకు డల్గా ఉంది. నంబర్ 3 అయితే అసలు పుచ్చకాయ కోసం
ఈ కత్తిపేట తెచ్చింది కూడా ఆవిడే అనమాట. పరిగెత్తుకుంటే ప్లేట్ పండిందా? ఇందాక చూపించింది ఆవిడ. కొయ్యి ఝాన్సీ. అదిగో లోపల ఉండే బామ్మ త్రిభుజాకారంలో బాగా ఎర్రగా ఉంది. 6 కేజీలు కూడా మొయ్యలేవా ఝాన్సీ? ఝాన్సీ 2 రోజులు నేను ఉదయం నుంచి తిప్పలు పడుతున్నాను నేను నిద్ర లేక. అడుగుల బుల్లెట్ అయ్యా ఇందాకే తోముకున్నాను బాబు. ఎంత కష్టపడినా ఎడగ నేనే కష్టపడాలంట. కాదు ఇది బాగా బరువు కొందలే. భలే అన్నవే. అయిపోయింది. ఇదిగో ఒకటి మాయ్ రండి రండి రండి. ఇదిగో పెద్ద పెద్ద తింటారా చిన్న చిన్న తింటారా? చిన్నయా? నువ్వు పెద్ద తింటావా? పెట్టుకోండి. 2 తినేసేసి 2 కాకపోతే 4 తిను. ఇదిగో మిల్కీ మిల్కీ అటెళ్ళాడు అటెళ్ళడా బాగుందా? ఎట్టుంది? బాగుందా? ఆవిడ ఒకటే ఈవిడ 2 ఈవిడ 2 ఒకటి కూడా సరే ఊదేసింది దెబ్బకి. ఊదేవా? అది అట్ట ఉండాలి ఇంకానే. హలో మిల్క్ నిమ్మకాయ పచ్చడి పుల్లగానే ఉంటుంది అంతే కదండి. పులిహోర నిమ్మకాయ పచ్చడి అండి. ఉదయం వండాను కదా కోడిగుడ్డు పొరిట్టు. ఇప్పుడు ఎడిటింగ్లో పెట్టాలి దాన్ని. అదే సంగతి. ఎంతోమంది కామెంట్ చేశారు జర్నీ జాగ్రత్తగా చేయండి జాగ్రత్తగా ఇంటికి రండి అని. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దేవుడి దయ వల్ల మీరు కోరుకుంటున్నట్టు సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసారండి. అది సంగతి. 2 రోజుల వీడియోలు చూస్తారు కదా ఎట్లా అనిపించింది చెప్పండి. అయితే పడుకోవాలి. పిల్లలైతే పుచ్చకాయ తినేసి అన్నం తినకుండా అంటున్నారా? పుచ్చకాయ ఫుల్ తినేసారండి పడుకున్నారు. అది సంగతి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.